హలో హాయ్ అండి. వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఈ రోజు రెసిపీ వచ్చేసి చల్ల పునుగులు. రోడ్ సైడ్ బండ్ల మీద అమ్మే చల్ల పునుగులు ఉంటాయి కదా, సేమ్ అంతే టేస్ట్తో అంతే క్రిస్పీగా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. మరి వీడియోని పూర్తిగా చూసేయండి. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనే ఒక కప్పు మైదా పిండిని వేసుకోండి. మనం సేమ్ రోడ్ సైడ్ బండి మీద వేసుకున్నట్టు వేసుకుంటున్నాం కాబట్టి అందుకని నేను మైదా తీసుకున్నాను. సేమ్ మైదా ఎంత తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీతో ఒక కప్పు పెరుగుని తీసుకోండి. కొంచెం పుల్లటి పెరుగుని తీసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. అందులోనే రుచికి సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. పావు టీ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం టేస్ట్ రావడానికి అందులోనే 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క ఈ విధంగా పేస్ట్ లాగా వేసాను. క్వాంటిటీ మీరు కొంచెం తురిమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ చల్ల పునుగులను మనం మార్నింగ్ టిఫిన్ లాగైనా వేసుకోవచ్చు. మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఈజీగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైం పిండి కొంచెం లైట్ గట్టిగా అయింది కదా, అందుకోసం అందులో 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండి గట్టిగా అయితే మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి. లేదంటే పిండి అనేది కొంచెం లూజ్ ఎక్కువ అయినా కూడా అందులో ఆయిల్ పట్టేస్తుంది. అందుకని కొంచెం లైట్గా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే పిండి అనేది మంచిగా ఫ్లఫీ లాగా తయారవుతుంది. ఇంకొంచెం మంచిగా టేస్ట్ ఉండాలనుకుంటే అందులోనూ కొంచెం లైట్గా 1 టీ స్పూన్ జీలకర్రని, ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అందులో యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు అందులోనే 2 టీ స్పూన్ల ఇడ్లీ రవ్వని కూడా యాడ్ చేసుకోండి. ఇడ్లీ రవ్వ లేకుంటే కనుక 1 టీ స్పూన్ బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. అప్పుడే పిండిని మంచిగా నానుతుంది. నేను ఒక 20 నిమిషాలు నానబెట్టుకున్నానంటే పిండిని. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. పిండిని చేత్తో మొత్తం కలపకుండా ఒక స్పూన్తో ఈ విధంగా చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, పిండి అనేది కొంచెం లైట్గా బబుల్స్ వచ్చినాయి, పులిపెక్కింది పిండి అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్నగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకుందాం. నేను ముందుగానే ఆయిల్ని హీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని మనం పునుగుల్లాగా వేసుకుందాం. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసుకోండి. పునుగులను వేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోండి, అప్పుడే కలుపుకోవడానికి వీలవుతుంది. చాలా వేసినా కూడా కలుపుకోవడానికి కాకుండా మొత్తం ఆయిల్ పట్టేస్తాయి. అందుకని కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోండి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మొత్తాన్ని వేసుకోండి. రోడ్ సైడ్ బండ్ల మీద అమ్మే చల్ల పునుగులు తయారైపోయినట్లే. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను పల్లి చట్నీ తీసుకున్నాను. కావాలంటే మీరు టమాటా చట్నీనైనా తీసుకోవచ్చు, దాంట్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మరి మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఇలా కుదిరిందని నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.